ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. వొలటిలిటీ అందరూ ఏమంటారంటే, సార్ డబ్బులు పెడితే స్టాక్ మార్కెట్లో స్ట్రైట్గా ఎందుకు పైకి పోదు, మరి స్ట్రైట్గా పైకి పోయినప్పుడు స్ట్రైట్గా కిందికి కూడా వస్తుంది కదా అండి అని చెప్పి మాట్లాడితే, అదెలా సార్ రిస్క్ ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది కదా అంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే సార్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వొలటిలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. రైట్. అది ఓన్లీ స్టాక్ మార్కెట్లో కూడా ఎందుకు ఉంటుందన్న విషయం కూడా తెలుసుకోవాలి. అవును. సో దీని నుంచి భయపడి పరిగెత్తే బదులు దీన్ని ఎలా టేమ్ చేయాలి, దీని గురించి ఎలా నేర్చుకోవాలి, ఎందుకంటే అప్పుడే కదా మన లాభాలు అనేది పెంచుకోవచ్చు. అవును. సో వొలటిలిటీ నుంచి భయపడకుండా దాన్ని ఫ్రెండ్గా చేసుకోండి. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు అవును. మార్కెట్లో. అవును. సో స్టాక్ మార్కెట్లో ఈ వొలటిలిటీ అన్న పదంతో భయపడకుండా దీంతో ఫ్రెండ్లీగా ఎలా బిహేవ్ చేయాలి, దానికోసము ఏం నేర్చుకుంటే బాగుంటుంది. సో బేసికల్గా మనం ఒకరోజు ఒక ఎసెట్ ఎంత మూవ్ అవుతుంది అని మనకు తెలియాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పర్ డే ఎంత పెరుగుతుంది అని మనం చూసామనుకోండి. నిఫ్టీ టోటల్ మూవ్ని అంటే ఒక బాటం నుంచి టాప్ వరకు, అంటే లోయెస్ట్ ఆఫ్ ద డే టు హైయెస్ట్ ఆఫ్ ద డే టోటల్ ట్రావెలింగ్ని మనం దాని రేంజ్ అంటాం. కరెక్ట్. రేంజ్ ఇంట్రాడే ఒక విత్ ఇన్ డేలో ఎంత మూవ్ అయింది మ్యాక్సిమం అనమాట. పై కావచ్చు కింద కావచ్చు, టోటల్ మూవ్ అనమాట పర్ డే వన్ వే డైరెక్షన్కి. సో దాన్ని మనం రేంజ్ అంటున్నాం. సో ట్రూ రేంజ్ అంటే ఈరోజు ఎంత మూవ్ అయింది అని అర్థం. యావరేజ్ ట్రూ రేంజ్ అంటే గత 14 రోజుల యావరేజ్ మీద, ఎందుకంటే కొన్ని రోజులు స్లోగా పోద్ది, కొన్ని రోజులు ఫాస్ట్గా పోద్ది, కాబట్టి యావరేజ్ చేస్తారనమాట. గత 14 రోజుల్లో యావరేజ్ మీద ఎంత పోయిందని చెప్పి దాన్ని ఏటీఆర్ అంటారు. ఏటీఆర్ తెలుసుకోవటం ద్వారా ఏంటంటే మన మార్కెట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎంత టార్గెట్ మనం ఫోకస్ చేయొచ్చు అనేది మన క్లారిటీ ఉంటుంది అనమాట. ఈ ఏటీఆర్ అనేది అన్నిటికీ స్టాండర్డ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకోండి, పర్ డే 1 ఏటీఆర్ ఉంటుంది. అంటే నిఫ్టీ రఫ్గా ఒక 250 పాయింట్లు మూవ్ అవుద్ది పర్ డే, పైకి కావచ్చు కింద కావచ్చు. అది దాని నార్మల్ మూవ్ అనమాట. అంటే మెజారిటీ సందర్భాల్లో, అంటే లిటరల్లీ ఒక 70% సందర్భాల్లో నిఫ్టీ యావరేజ్ మూవ్ పర్ డే వచ్చేట్లు 250 ఉంటుంది. ఓవర్ పీరియడ్ టైంలో తగ్గొచ్చు పెరగచ్చు, బట్ యావరేజ్ మూవ్ అయితే అది అనమాట. అట్లా మంత్లీ మనం చూసామనుకోండి ఒక 600 పాయింట్స్ మూవ్ అవుద్ది వీక్లీ. ఒక వారానికి వచ్చేకల్లా వీక్లీ నిఫ్టీ 600 పాయింట్స్ మూవ్ అవుద్ది. ఫర్ మంత్ వచ్చేకల్లా రఫ్గా 1300 పాయింట్స్ మూవ్ అవుద్ది. ఫర్ మంత్ 1300 పాయింట్స్ మూవ్ అవుద్ది. ఈ విషయం మనకు ఎలా తెలుసు అంటే ఏటీఆర్ని చూడటం ద్వారా. అట్లా ప్రతి స్టాక్ ఏటీఆర్ చూడటం ద్వారా అది ఎంత మూవ్ అయ్యే ప్రాబిలిటీ ఉందనేది మనకు ఐడియా వద్దు అనమాట. తద్వారా మనం ఎక్స్పెక్ట్ పెట్టచ్చు, ఇక్కడ దాకా పోవచ్చు, ఇక్కడ దాకా రావచ్చు, పర్ డేకి, పర్ వీక్కి, పర్ మంత్కి అని. వేరే వేరే అసెట్లో ఏమవుతుందంటే గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అండ్ వేరే డెట్ ఫండ్స్ కావచ్చు, మనకు క్లియర్గా అర్థమవుద్ది ఒకటే అసెట్ అక్కడ, ఒకటే బిహేవియర్. సో మనకు అది ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంటా. అందుకని అక్కడ మెజారిటీ టైం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అక్కడ. స్టాక్స్ ఏంటంటే చాలా న్యూస్ ఫ్యాక్టర్స్ తోటి అవి అటు ఇటు ఊగుతూ ఉంటాయి. అది నేషనల్ అయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ అయి ఉండొచ్చు, పొలిటికల్గా అయి ఉండొచ్చు, జియోగ్రాఫికల్ వైజ్ అయి ఉండొచ్చు, సెక్టర్ వైజ్ ఉండొచ్చు, కంపెనీ వైజ్ అయి ఉండొచ్చు. ఏదో ఒక న్యూస్ తోటి అది ఎమోషనల్గా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది నీకు అత్యాశ ఉన్నప్పుడేమో గ్రీడికల్ ట్రావెల్ చేస్తుంది, ప్యానిక్ ఉన్నప్పుడేమో డౌన్ సైడ్కల్ ట్రావెల్ చేస్తుంటుంది. అంటే హ్యూమన్స్ యొక్క ఫియర్ అండ్ గ్రీడ్ ఫ్యాక్టర్స్ వల్ల నార్మల్ మూవ్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా మూవ్ జరగడం అప్పుడప్పుడు మామూలు విషయం అనమాట. ఆ నార్మల్ మూవ్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా మూవ్ జరగటాన్ని వొలటిలిటీ అంటారు. నార్మల్ మూవ్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా మూవ్, దాన్ని వొలటిలిటీ అంటాం. సో వొలటిలిటీ రోజు ఉండదు, ఆ ఎక్స్ట్రా మూవ్ జరిగినప్పుడు మాత్రం వొలటిలిటీ అంటాం. రోజు మూవ్ కన్నా తక్కువ మూవ్ జరిగిందనుకో దాన్ని నేరో రేంజ్ అంటాం. అంటే జరగాల్సిన మూవ్ పెండింగ్లో ఉంది అని. ఎక్కువ సార్లు వొలటిలిటీకి ముందు నేరో రేంజ్ వస్తుంది, నేరో రేంజ్ తర్వాత వొలటిలిటీ వస్తుంది, మళ్ళీ వొలటిలిటీ అయిపోగానే మళ్ళీ నేరో రేంజ్ వస్తుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది మార్కెట్ అటు ఇటు. కాబట్టి వొలటిలిటీ అనేది స్టాక్ మార్కెట్లోని ఎందుకు ఎక్కువ ఉంటుందంటే బికాజ్ ఈ దీంట్లో సెల్ బటన్ బై బటన్ నీ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ న్యూస్, పొలిటికల్, జియోగ్రఫికల్ ఇలాంటి న్యూస్ తోటి నువ్వు ఎఫెక్ట్ అవుతావో బటన్ క్లిక్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో న్యాచురల్గా వొలటిలిటీ ఫామ్ అవుతూ ఉంటుంది అట్లా. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతుంది. ఎంత అంటే ఎవ్రీ సెకండ్ న్యూస్ ఫ్లో ఉంది, ఎక్కువైపోతుంది. ఓకే, దాని తోడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఎక్కువైపోతుంది. ఎఫ్ఐఎస్ పోర్ట్ఫోలియో షిఫ్ట్ అవటం ఎక్కువైపోతుంది. మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే బై అండ్ ఫర్గెట్, బై అండ్ హోల్డ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఇవాళ లేదు. ఈ మ్యూచువల్ ఫండ్ టర్న్ ఓవర్ రేషియో అంటారు దాన్ని, పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో, చర్నింగ్ రేషియో అనమాట. ఈ మధ్య ఎక్కువ రిటర్న్స్ వస్తున్న ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇయర్లీ 2 times 3 times మారుతున్నాయి స్టాక్స్ని. ఊహించు, ఈ సంవత్సరం నెంబర్ 1 ఉన్న మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్లో వాళ్ళే నెంబర్ 1. ఓకే, అండ్ ఫ్లెక్సీ క్యాప్లో వాళ్ళే నెంబర్ 1.
అంటే ఈఎల్ఎస్ఎస్లో వాళ్ళే నెంబర్ 1 ఈ సంవత్సరం మొత్తం రిటర్న్స్ వస్తుంది. అన్ని కేటగిరీలో వాళ్ళు టాప్లోకి ఉన్నారు. వాళ్ళ జాగ్రత్తగా చూసామనుకో, జాగ్రత్తగా వాళ్ళ 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 స్టైల్ని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో స్టైల్ వాళ్ళది, ఫోకస్డ్. ఎస్. ఎక్కడైనా సరే 25 స్టాక్స్ మించవు. ఓకే. అంటే వాళ్ళు ఈచ్ స్టాక్కి 9% 10% కేటాయిస్తున్నారు, ఎక్కువ కేటాయిస్తున్నారు. ఎస్. ఓకే. రెండోది చర్నింగ్ రేషియో చాలా ఎక్కువ. ఇయర్లీ 2-3 టైమ్స్ మారుస్తున్నారు స్టాక్స్ని. కరెక్ట్. అంటే లిటరలీ వాళ్ళు హార్డ్ కోర్ ట్రేడింగ్ చేస్తున్నారు, లీగల్గా వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటున్నారు. వెరీ ట్రూ. తద్వారా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేసింది ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ రిటర్న్స్ రావడమే ఇంపార్టెంట్. కరెక్ట్. అది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని చేంజ్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. అందుకని లాంగ్ టర్మ్ ఉండాల్సిన ఈళ్ళే ఫ్రీక్వెన్సీగా పోర్ట్ఫోలియో మారుస్తున్నప్పుడు, ఎఫ్ఐఎస్ ఫ్రీక్వెన్సీగా వాళ్ళు అగ్రెసివ్గా పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తున్నప్పుడు, ఈ ట్రేడింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతున్నప్పుడు వాలటిలిటీ ఎక్కువ అవుతుంది రాను రాను. ఎందుకంటే ఒక కాలంలో 10,000 కోట్లు పర్ డే టర్న్ ఓవర్ జరిగేది, ఇప్పుడు లక్షల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. సెబీ వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆప్షన్ ట్రేడింగ్ వల్ల, ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ వల్ల మార్కెట్లో వాలటిలిటీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆపినా సరే, అవును. ఇప్పుడు ఉంది 2 ఎక్స్పైరీలు, అవును. వీక్లీ ఎక్స్పైరీస్, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంది 4-5 ఉన్నాయి. Yes. బట్ అయినా సరే స్టిల్ మార్కెట్ నిన్న 2,000 పాయింట్లు, సెన్సెక్స్ -1,200 పాయింట్ దగ్గర నుంచి ఈవినింగ్ కల్లా +840, 2,000 పాయింట్లు అండి సెన్సెక్స్ ఒక్కరోజు మూవ్. అబ్సల్యూట్. టెర్రిఫిక్ మూవ్ అనమాట. ఎవరైనా అవును. ఇంట్రాడేలో ట్రేడింగ్ అడుగు పెడితే అవును. బొగ్గే అటు నుంచి అటే. పైగా సెన్సెక్స్ లో ఉన్నవి 30 షేర్లే. 30 తెగవుతుంది. చూడండి, 30 ఉండగానే ఇంత రేంజ్ ఉంది. ఇంత రేంజ్ ఉంది. ఇంత 2,000 పాయింట్లు సింగిల్ డేకి మూవ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే, అది ఈ మార్కెట్ ఈ వాలటిలిటీ చూస్తే వారం రోజుల్లో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యేలాగుంది, ఆల్ టైమ్లో కూడా వచ్చేలాగుంది. ఎందుకంటే 2,000 పాయింట్లు పర్ డే. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ లా ఉంది ఇక్కడ. ఈ మూవ్ జరిగింది అనుకోండి, వారం రోజులు చాలు. సో దీనికి అర్థం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో సునామీలు రోజు వస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. సో ఫ్లాట్ మూవ్మెంట్ ఉంటుంది, స్మూత్ సెయిల్ చేయొచ్చు. చెప్పలేము. ఇది ఒక చిన్న పాండ్ కాదండి, ఇది చిన్న లేక్ కాదు, ఇది ఒక పెద్ద సముద్రం అనమాట. సో అలలు హై వేవ్స్ ఉంటాయి, లో వేవ్స్ ఉంటాయి. అలాగే వొలటిలిటీని ఫ్రెండ్ గా చేసుకొని మీరు సెయిల్ త్రూ అవ్వాలి. అందుకని ఈ కొత్త కండిషన్ తగ్గట్టు మీ స్ట్రాటజీలు మార్చుకోవాలి. ఒకప్పుడు ఆ స్ట్రాటజీలు ఇప్పుడు పనిచేస్తాయా అంటే చెయ్యవు. అవును. అందుకని ఇంటర్డే ట్రేడింగ్ పర్టికులర్ గా మీరు ఎంత డేంజరస్ జోన్ లో ఉన్నారో ఈజీగా మీకు అర్థం అవుతాయి. స్టాప్ లాస్ లేకుండా దూరంగా ఎక్కడో చూసి అలా అనుకోలేదు అంటే ఉండదు. ఒకటే రోజులో అకౌంట్ జీరో అయిపోతుంది. మరి 2000 పాయింట్స్ మూవ్ అండి, ఎలా చెప్తాం? అనుకోలేదు అంటాం, అంతే నీ ఆన్సర్. పథకదానికి అనుకోలేదు అంటాం, అంతే కదా లాస్ట్ అందరూ కూడా. బట్ 2000 మూవ్ జరుగుతున్న ఎవిడెన్స్ నీకు ఈ సంవత్సరం ఇది 3వ అండి. యూ బెటర్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అవును. సో అప్పుడే మీరు సర్వైవ్ అవుతారు, లేదంటే ఇట్స్ హైలీ డేంజరస్, చాలా డేంజరస్. సో ఆ రిస్క్ మీది, ఆ డెసిషన్ మీది, జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. అవును. అదే నీకు లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏంటంటే ఇంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇంటర్డే ఎంత డిప్ అయినా నాకు అనవసరం, ఎంత పెరిగినా కూడా నాకు అనవసరం. వాళ్ళకి అంత ఉండదు కానీ ఎఫెక్ట్. పర్టికులర్గా డే ట్రేడర్స్, స్కాల్పర్స్కి మాత్రం దాన్ని ఆపర్చునిటీస్ అనండి లేదా థ్రెట్స్ అనుకోండి, మొత్తానికి అయితే చాలా టూ మచ్గా రియాక్ట్ అవుతుంది మార్కెట్. స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ స్ట్రాటజీస్ కనుక కొత్త దీనికి తగ్గట్టు వాలటిలిటీ తగ్గట్టు అడాప్ట్ చేయకపోతే చాలా రిస్క్. అందుకని నేకిడ్ బయింగ్ కానీ ఆప్షన్స్, నేకిడ్ సెల్లింగ్ కానీ టూ మచ్ డేంజర్. పర్టికులర్గా ఆప్షన్ సెల్లర్స్. అవునండి. వచ్చేదే 10 రూపాయలు, పోగొట్టు మీద 100లో ఉంటుంది సింగిల్ ట్రేడ్కి. 100%. అవును. అందుకని సేఫ్టీ ఇంపార్టెంట్ అండి. హెడ్జింగ్తో చేసుకోండి ఇంటర్డే చేసేవాళ్ళు. బీ కేర్ఫుల్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.